హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జై మాధురి. మళ్ళీ ఒక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను నా కిచెన్లో కుక్కర్ పలావ్ చూపించబోతున్నాను. దీన్ని నేను చికెన్తో చేస్తున్నాను. సో ఒక మనిషికి సరిపడా పావు కేజీ చికెన్తో ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే చికెన్ తీసుకొని ఒక పావు కేజీ దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని 3 టైమ్స్ కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ అవన్నీ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఆల్ మసాలా ఐటమ్స్ వేయాలి 1 by 1. దాని తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నానండి. దాని తర్వాత ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి దీంట్లో వేస్తున్నాను. ఒకసారి నీట్గా కలుపుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం చిన్నపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. కుక్కర్ పలావ్ అంటున్నాం కాబట్టి 2 స్పూన్లు పడతాయి. దాని తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని నానబెట్టుకుంటున్న పావు కేజీ చికెన్ని వేస్తున్నాను. దాని తర్వాత అండి ఈ పేస్ట్ వచ్చేసి ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక కొబ్బరి, కొంచెం గసగసాలు, 2 యాలక్కాయలు, లవంగాయలు, ఒక చెక్క, ఇవన్నీ కలిపి ధనియాలు, ఇవన్నీ పేస్ట్ మెత్తగా చేసుకోవాలండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుదామండి. దాని తర్వాత నిమ్మకాయ పిండుతున్నానండి. ఫుల్ కాదు, హాఫ్. ఇత్తనాలు బండి తీసేస్తున్నాను. దాని తర్వాత అండి ఒక స్పూన్ పెరిగేస్తున్నానండి. ఒకసారి ఇవన్నీ ముక్కలకు పెట్టేటట్టు మంచిగా కలుపుకున్నామండి. ఈ మధ్యకాలంలో కుక్కర్ పలావ్ అని ఫేమస్ అయింది కదండి. సో అది మన ఇంట్లో ఎట్లా ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు నా కిచెన్లో చేస్తున్నాను. ఈరోజు చికెన్తో చేస్తున్నానండి. నేను ఫస్ట్ టైం కుక్కర్లో చేయడం, చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు రెగ్యులర్గా మామూలుగా నార్మల్గా చేస్తూ ఉంటాను. కుక్కర్లో చేయటం ఫస్ట్ టైము. ఓకేనండి. అట్లా దీన్ని కాసేపు మగ్గనిచ్చి దాన్ని ఉడకనిద్దామండి. కొంచెం చికెన్ ఉడకనిద్దాం. ఓకే అండి, చికెన్ ఇలా బాయిల్ అయ్యింది. ఇప్పుడు ఈ స్టేజ్లో పావు కేజీ చికెన్కి పావు కేజీ బాస్మతి రైస్ వేయాలండి. వాటర్ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ విజిల్ పెట్టాలండి. 3 విజిల్స్ రావాలి.
ఓకే అండి. విజిల్స్ కంప్లీట్ అయింది. సో, ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో, ఇలా ఉందండి ఓపెన్ చేసిన తర్వాత. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేద్దామండి. ఈ నెయ్యి వచ్చేసి ఏదంటే టేస్ట్ కోసం అండ్ అరోమా బావుంటదండి. దానికోసమని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్ చేసిన కొత్తిమీరండి సన్నగా కట్ చేసి ఫైనల్‌గా యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుతామండి. ఓకే అండి. ఈరోజు నా కిచెన్‌లో నేను చేసిన కుక్కర్ పలావ్ విత్ చికెన్. సో, లుక్ ఇలా వచ్చిందండి. నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నానండి కుక్కర్‌లో. నాట్ బ్యాడ్. పర్వాలేదు. పొడి పొడిగా రైస్ అండ్ చికెన్ కూడా మెత్తగా అయింది. సో, ఫైనల్లీ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.